హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎల్ హెలో వరల్డ్. సో ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నామండి. సో అన్నవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ మనం చూసేది ఇక్కడ. సో మొత్తానికి వచ్చేసి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిపోతాం. సో మొత్తం కూడా మేము నలుగురం వచ్చాము మెంబర్స్, నాతో పాటు ఇంకా ముగ్గురు వచ్చారు. సో వాళ్ళు ముగ్గురు కూడా పైకి వెళ్ళిపోయారు. నేను చాలా స్లోగా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే సో మెట్లు ఎప్పుడు ఎక్కలేదండి, చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఎందుకంటే వీడియో షూట్ చేయడు కదా, అందుకని బ్యాక్ సైడ్లో వెళ్తున్నా, నెమ్మదిగా వెళ్ళాలనుకున్నా. సో శ్రీ సత్యనారాయణ స్వామి అన్నవరం అండి. సో మీరు ఎంతమంది ఈ టెంపుల్ దర్శించుకున్నారో మనకు కామెంట్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట మనకు వ్యూ పాయింట్, చాలా అద్భుతంగా ఉంటుంది మనకి పైకి వెళ్ళే కొద్దీ. సో అన్నవరంలో ఉన్నాము మనం. అన్నవరం టెంపుల్ సాయంత్రం పూట వెళ్ళామన్నమాట, అందుకని ఈ విధంగా ఉంది. సో మెట్లండి మొత్తం కూడా మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కేసాం. మొత్తం కూడా మెట్లు ఎన్ని మెట్లు ఉంటాయి అనేది నాకైతే కౌంటింగ్ తెలీదు. సో మీకు ఒకవేళ కౌంటింగ్ తెలిస్తే మనకు కామెంట్ చేయండి. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి, అన్నవరం. ఇది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా మహోత్సవాలు జరుగుతాయి అన్నమాట ఇక్కడ. అంటే మీరు అన్నవరానికి ఏ విధంగా రావచ్చు అంటే, మనకు విజయవాడ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, లేదా విశాఖపట్నం నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే మీరు ట్రైన్లో కానీ, అంటే బస్సులో కానీ, ఫ్లైట్లో కానీ మనకు అన్నవరానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి ప్రతి 2 అవర్స్కి లేదా 1 అవర్కి ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మనకు అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి మనకు టెంపుల్ దగ్గరకు వచ్చేసి బస్సు అందుబాటులో ఉంటుంది. ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారండి, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. దానికి పైకి వచ్చేసామనుకుంటున్నా. శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి, అన్నవరంలో మెట్ల మార్గం ద్వారా వెళ్ళే ప్రదేశం ఇది అన్నమాట. సో సాయంత్రం పూట అయినందుకు మనకు సాయంత్రం దర్శనం వేళ వచ్చేసి మనకు రాత్రి 9 గంటల వరకు మనము స్వామివారిని దర్శించుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న టెంపుల్ సన్నిధిలో మనం కింద చూపించాను కదా మీకు స్టార్టింగ్లో, అక్కడ మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని అక్కడ కుంకుమతో అంటే మనం రాయాలన్నమాట ఆ కోరిక. సో ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి, అది గుర్తుపెట్టుకోండి. సో చూస్తున్నాం కదా శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. మనం వచ్చేసాం మొత్తానికి మెట్ల మార్గం ద్వారా. స్వామివారి మెట్లు చూడండి, మనము దర్శనానికి వెళ్ళే మెట్లు ఈ విధంగా ఉంటాయన్నమాట. సో చాలా అద్భుతంగా పసుపుతో తిరుపతి మెట్లు చూడలేదండి. సో తిరుపతి మెట్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. చూస్తున్నారు కదా మనకు తిరుపతిలో ఏ విధంగా ఉంటాయో మెట్లకు బొట్లు కూడా ఇక్కడనే అలా పెట్టేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గంధం పూసి గంధంకి సో కుంకుమ పెట్టేస్తారన్నమాట. అంటే మనము పగులు పూట రాలేదండి, సో క్షమించగలరు దానికి. నైట్ పూట అయినందుకు మీకు అంత వ్యూ పాయింట్ అంత అందంగా ఉండదేమో. సో మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఎలాంటి కెమెరాస్ అలో చేయరు పైకి, అది గుర్తుపెట్టుకోండి. సో నాకు వీలైనంత వరకు మాత్రమే మీకు చూపించగలుగుతాను. ఎన్నెన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ టెంపుల్కి రాలేదంట ఎవరు కూడా. సో నేనైతే వచ్చేసాను. బంగారు గోపురం కనిపిస్తుంది కదా, బంగారు గోపురం కాదు, సో లైట్ అలా ఉందన్నమాట కలర్ఫుల్గా. సో ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది, చూస్తున్నారు కదా మీరు. సో కొండపైకి మనకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయండి. సో వెళ్ళే ప్రదేశం ఇలా ఉంటుందన్నమాట మనకు. శ్రీ స్వామివారి దగ్గర అంటే కొండపైన మొత్తం కూడా మనం చూడదగిన ప్రదేశాలు, అలాగే మనం ఎక్కడెక్కడ ఏవి ఉంటాయి అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా. మొత్తం కూడా చెకింగ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. సో మొత్తం కూడా మా పిల్లలు అయితే ఇక్కడ స్నానం చేయకుండా మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కొచ్చారు. సో పైకి ఎక్కి వచ్చిన తర్వాత స్నానం ఎక్కడ చేద్దామా అని వెతుకులాడుతున్నారండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. మనకు ముఖద్వార గోపురం, మనకు అక్కడ వరకే మనకు కెమెరాస్ అలౌ చేశారన్నమాట. మనం చూస్తున్నాం కదా. సో స్టార్టింగ్లో ముఖద్వారం దగ్గరకు మాత్రమే, సో లోపలికి ఏవి కూడా అలో చేయరు. అలాగే మనకు స్నానం ఫెసిలిటీస్ మొత్తం కూడా మనకు ఇక్కడ మొత్తం కూడా ఫ్రీనే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు. అలాగే మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బస్సులు అనేవి మనకు దగ్గరలో ఉండే బస్ స్టాండ్కు అలాగే సో రైల్వే స్టేషన్కు మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల టెంపుల్లోకి అయితే మనకు మనం అంటే మన హిందూ టెంపుల్ సాంప్రదాయ ప్రకారం మనము మొబైల్స్ తీసుకుని వెళ్ళకూడదు. సో దాని గురించి నేను లోపలైతే చూపించలేకపోతున్నాను. సో మనకి ఇక్కడ దగ్గరలో మనకు SBI ATM కూడా ఉంటుందండి. సో అది గుర్తుపెట్టుకోండి. సో పార్కింగ్ ఎక్సలెంట్గానే ఉంటుంది. సో కొండ పైన ఉంటుంది అనమాట. సో అన్నవరంలో మనకు కాకినాడ జిల్లా, సో అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. సో మీరు ఎంతమంది ఈ టెంపుల్ మీరు ట్రావెల్ ట్రిప్లో భాగంగా మీరు ఎంతమంది ఈ టెంపుల్లో మీరు స్టే చేశారో, సో దర్శనం చేసుకున్నారు మనకు స్వామివారిని మనకు కామెంట్ చేయండి గైస్. ముందు కనిపిస్తుంది కదా, మొత్తం కూడా స్టే చేయడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ
ఉచిత బస్సు అన్నమాట మనకు ట్రావెల్లో, అంటే కొండపై నుంచి కిందికి వెళ్ళిపోతుంది ఉచిత బస్సు. ఎలా వెళ్ళిపోతుందో ఉచిత బస్సు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం అండి. సో జై సత్యదేవ, జై సత్యదేవ. ఇక్కడ మీకు ఒకటి తెలుసా, ప్రతి షాప్ దగ్గర సత్య అనే పేరు ఉంటుంది, శ్రీ సత్య అనే పేరు ఉంటుంది అనమాట మనకు అన్నవరంలో. సో అద్భుతంగా ఉంది కదా బస్సు, మనకు వెళ్ళిపోతుంది బస్సు అనేది. సో ఉచిత బస్సు అన్నమాట ఇది మొత్తం కూడా. సో ట్రావెల్లో భాగంగా ఉచిత బస్సు అండి మనకు, అంటే కొండపైకి ఉచితంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఉచిత బస్సు ఇక్కడికి మనకు ప్రొవైడ్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, మనకు మూవీస్ టీవీలో వచ్చేసి మనకు సత్యనారాయణ స్వామి వారి టెంపుల్కి సంబంధించి చాలా మంది భక్తులు చూస్తున్నారు. సో అద్భుతంగా ఉంటుంది. మనకు వ్రతంకి సంబంధించి మూవీస్ వేస్తారనమాట. మనకు ఇక్కడ రామ మందిరం కూడా ఉందండి, రామాలయం ఇక్కడ కనిపిస్తున్నది. అలాగే అక్కడ ఉన్న టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ ఆంజనేయ స్వామి వారిది అనుకుంటా, నాకు తెలిసిన వరకు అయితే. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తే మొత్తం కూడా ముఖద్వారం అండి, సత్యనారాయణ స్వామి వారి టెంపుల్కి వెళ్ళే ముఖద్వారం అనమాట. సో దర్శనం అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. సో స్వామివారి ప్రసాదము మనకు, సో మన ఆంధ్రాలోనే నాకు తెలిసిన వరకు అయితే, సో ప్రసాదాలలో సో అన్నవరం ప్రసాదము, అలాగే తిరుపతి లడ్డు, సో అలాగే శబరిమల ప్రసాదం, సో అద్భుతమైన ప్రసాదాలు అని చెప్పొచ్చు. సో మీరు ఎంతమంది అన్నవరం ప్రసాదాన్ని సేవించారో మనకు కామెంట్ చేయండి. ఇప్పుడే మనకు దర్శనం అయిపోయింది అనమాట. సో మనము అన్నవరంలో, కాకినాడ జిల్లా అన్నవరంలో ఉండే శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్లో దగ్గర ఉన్నాము. సో కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. మొత్తం కూడా టెంపుల్ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకు సో దర్శనం అనేది కూడా చాలా సవ్యంగా జరిపింది, అంటే ఎలాంటి ఇబ్బంది అంటూ పెట్టలేదు లోపల కూడా. అంటే దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అంటూ ఉంటుంది కదా. సో కొన్ని దేవాలయాలలో సో ఉచిత దర్శనం కానీ, మామూలుగా కౌంటరింగ్లో, అంటే మనము టికెట్ తీసుకున్న కౌంటరింగ్లో కానీ ఏమైనా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే సో టెంకాయల విషయంలో అలా కొన్ని దేవాలయాల్లో ఉంటుంది. సో అన్ని దేవాలయాన్ని చెప్పట్లేదు, కానీ ఇక్కడ అద్భుతంగా ఉందండి. సో మీరు ఎంతమంది సో అన్నవరంలో ఉండే శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారో మనకు కామెంట్ చేయండి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మనకు కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక చిన్న నోటీస్ చెప్పాలనుకున్నా ఏమిటంటే, మీరు సో ప్రతి ముస్లిం కూడా ముస్లిం టెంపుల్కి, అంటే వాళ్ళ మసీదులకు వెళ్తే సో తలపై ఒక టోపీ ధరిస్తారు. అలాగే ప్రతి క్రిస్టియన్ కూడా వాళ్ళ చర్చికి వెళ్తే సో వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ అనేది పాటిస్తారు. అలాగే మనము ఇక నుంచి మనము హిందువులందరం కూడా సో ప్రతి దేవాలయానికి వెళ్తే కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది మెయింటైన్ చేద్దాము. అలాగే ప్రతి హిందూ సంప్రదాయ ప్రకారం ఆయా దేవాలయాల్లో ఆయా దేవాలయం సంబంధించిన సో డ్రెస్ కోడ్ అనేది తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఈ విధంగా పాటించడం ద్వారా మనకు సో మన హిందుత్వంపై ఒక నమ్మకం ఏర్పడుతుంది. అలాగే సో భక్తులకు కూడా ఎంతో సో నమ్మకం వస్తుంది. అంటే ప్రతి దేవుడి దగ్గర ఈ విధంగా ఉండాలి అనేది ఒకటి సో మనం సమాజానికి నేర్పించిన వారం అవుతాం. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ టెంపుల్లో ఏ విధంగా దర్శనం చేసుకున్నారో మనకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.